ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, బాగున్నారా? మీరు బాగున్నారని ఆశిస్తూ ఈరోజు హెచ్చరికతో కూడిన ఒక సందేశాన్ని మీ ఎదుటికి తీసుకుని వచ్చాను. ఓ అక్రమ సంబంధం వల్ల అదుపులో లేకుండా ఉన్న నైతికతను, అలాగే దాని ద్వారా జరిగిన అమానుషమైన ఘటనను, ఆ సంఘటన ద్వారా ప్రారంభమైన అంతర్గత యుద్ధాన్ని, ఆ యుద్ధం ద్వారా అడుగంటుపోయిన గోత్రం, ఆ గోత్రంలో స్త్రీలు వివాహానికి స్త్రీలు కొరతగా అవ్వడం ఈరోజు మీ ఎదుటిన తెలియచేయాలని, అదేవిధంగా అలాంటి స్థితిలో ఉన్నవారు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆదుకున్న దేవుడు న్యాయాధిపతులు 19:1 ఈ అక్రమ బంధం ఎలా కొనసాగిందో, ఎలా ముగించబడిందో మనం ధ్యానిద్దాం. 19:1-2 మరి బైబిల్ సెలవిస్తుంది, సామెతల్లో కూడా దైవోక్తి లేని ఎడల ప్రజలు కట్టుబాటు లేకుండా జీవిస్తారు, వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు అని. అలాగే ఇక్కడ అధికారులు లేని న్యాయాధిపతుల కాలంలో అధికారులు చౌక్యం చేసుకొని సమాజం ఏ రీతిగా వ్యవహరిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. 19వ లేవి వంశస్థుడొకడు 1-2 తనకున్న ఉపపత్నిని తీసుకొని బెత్లెహేము నుండి తీసుకొని వచ్చి తను ఉంచుకున్నాడు అని చెప్పి ఉంటుంది. ఆ వ్యక్తి మళ్ళీ తనను మోసం చేసి మళ్ళీ తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పి మరి ఉంటుంది. మరి ఇటువంటి బంధం మరి 19వ మనం చూస్తాం. ఇది దేవుని దృష్టికి అక్రమమైన బంధం. మరి ఇటువంటి బంధంలో మరి మనలో, మన అనుదిన జీవితాలలో చాలామంది మరి ఇటువంటి బంధాలలో కొనసాగుతూ ఇటువంటి బంధాలకు ఆశపడుతూ ఉంటున్నారేమో. దేవుడు నిన్నే ప్రశ్నిస్తున్నాడు ఈ సమయంలో. అక్రమ సంబంధం కలిగి ఉన్నావా? భార్య ఉండగా, భర్త ఉండగా నీ ఇష్టానుసారమైన బంధంలో నువ్వు కొనసాగుతూ ఉన్నావా? లేకపోతే యవనస్తుడివా, జారత్వం వివాహము కాకముందే జరిగిస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ సమయంలో. మరి అదేవిధంగా మత్తయి సువార్త 14:4 హేరోదుని అభిషిక్తుడైన మరి బాప్తీసమిచ్చు యోహాను తన అక్రమ సంబంధ విషయాల్లో హేరోదు తన అక్రమ సంబంధ విషయంలో మరి యోహాను ఖండించి అడగడంతో తను యోహానుని చెరసాల్లో వేయించాడు అన్యాయంగా. అదేవిధంగా ప్రవక్త అయిన నాతాను దావీదు పొరుగువాని భార్యను, ఊరియా భార్యను యుద్ధంలో ఊరియాని చంపించి తన భార్యను అపహరించి వ్యభిచారం చేస్తే దేవుని దృష్టికి దుష్కార్యం నువ్వు చేశావు, ఆ మనుషుడు నీవే అని చెప్పి ఆ నాతాను ప్రవక్త ఖండించడం జరిగింది. మరి ఈరోజు ఎవరికీ తెలియకుండా నువ్వు కళ్ళు కప్పేసి నువ్వు కొనసాగిస్తున్నావేమో. దేవుడు చూస్తూ ఉన్నట్టుగానే ఈ జీవగ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త, ఒకరోజు ఎప్పుడో అది బయటపడుతుంది. అది బయటపడిన రోజు తట్టుకునే శక్తి నీకుందా?
కాబట్టే క్రమమైన బంధంలో నువ్వు కొనసాగుతావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఆది కాండము 2 అధ్యాయం 24 వచనం. కాబట్టి భర్త తన తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉంటారు అని చెప్పి, స్త్రీ పురుషులు ఏక శరీరమై ఉండి వారు క్రమమైన బంధం కొనసాగించడం అనేది ఒక అద్భుతమైన కుటుంబానికి నాంది పలకడం అవుతుంది. మత్తయి సువార్త 19 అధ్యాయం 4-6 వచనాల్లో మీరు చూస్తారు, స్త్రీని గాను పురుషుని గాను సృజించిన వారు ఏక శరీరమై ఉంటారని స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. మనుషులు వేరుపరచకూడదు, దేవుడు జతపరిచిన వారిని అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ సెలవిచ్చారు. 1 కొరింథీ 7 అధ్యాయం 2 వచనంలో సొంత భార్య జారత్వములు జరుగుతున్నందున మీలో సొంత భార్య ఉండాలి. మీలో ప్రతి ఒక్కరికి సొంత భర్త ఉండాలి. 1 తిమోతి 3 అధ్యాయం 2-12 వచనాల్లో ఏక భార్యత్వం గురించి, తీతుకు 1 అధ్యాయం 6 వచనంలో ఏక పత్ని పురుషుడు గురించి మనం సెలవిస్తుంది. అలాగే లేవియా కాండములో 21 అధ్యాయము 7, 13, 14లో లేవీయుడైన వారు దేవుని సేవ కొరకు నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరికి ఉండవలసిన పరిశుద్ధత, వివాహం విషయంలో ఏ విధమైన స్త్రీని చేసుకోవాలో అక్కడ లిఖించబడి ఉంది. మరి ఇంకనూ ఇటువంటి స్థితిగతులలో ఒక గొప్ప పొజిషన్లో ఉంటూ ప్రదేశాన్ని పాలిస్తూ కొంతమందిని నడిపిస్తూ ఇంటిలోను అలాగే బయట ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంటూ ఇంకా నువ్వు ఆ క్రమమైన బంధంలో కొనసాగుతూ ఉన్నావా? దేవుడు క్రమమైన బంధంలో నిన్ను కొనసాగమంటూ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఈరోజు. అలాగే అదుపులో లేని నైతికత ఈ రోజుల్లో లేకపోలేదు. ఆ రోజుల్లోనే గొప్ప అదుపులో లేని నైతికత విలువలు మనం చూస్తాం. నైతిక విలువలు పాడైపోయి పతనమైపోయిన స్థితిగతులు అవి. ఈ రోజుల్లో కూడా చాలా మనం ఒక అనైతికమైన కార్యాలు ఎన్నో మన అనుదిన జీవితాల్లో మనం చూస్తున్నాం, వింటున్నాం. న్యాయాధిపతులు 19 అధ్యాయం 2 వచనంలో చూసినట్లయితే, ఎవరైతే ఉపపత్నిగా తెచ్చుకున్న వ్యక్తి వ్యభిచరించి తన్ను మోసం చేసి మరొకరితో వెళ్ళిపోవడం మనం గమనిస్తాం. అదేవిధంగా 19 అధ్యాయం 21, 24 వచనాల్లో చూసినట్లయితే, ఆ యొక్క స్త్రీ కొరకు మరి తాను వెళ్ళి ఆ స్త్రీని తీసుకొచ్చే క్రమంలో అక్కడ ఒక వ్యక్తి దగ్గర బస చేస్తున్న సమయంలో మరి దారి మధ్యలో ఉన్న అక్కడికి సంబంధించిన ఆ బెన్యామీనుల ఆ లోపల ఉన్న ఆ ప్రాంతంలో, బెన్యామీను గోత్రాల ఆ ప్రాంతంలో ఆ పోకిరీలు వారిని అల్లరి చేయడం, ఆ అల్లరి చేస్తున్న పోకిరీలను తప్పించడానికి మరి ఈ స్త్రీలను వారు పాడు చేయడం, స్త్రీ సైతము పురుషులు సైతము స్త్రీలు సైతము అనైతిక విలువలతో కూడిన సంభోగాన్ని వాళ్ళు పూనుకోవడం. సొదొమ గొమొరాల పట్టణాల్లో ఏ రీతిగా పురుషులు స్త్రీలు ఏ రీతిగా సంభోగానికి పాల్పడ్డారో, ఆ సంభోగాలు జరిగిన విపరీతమైన దేవునికి విరుద్ధమైన బంధాన్ని కొనసాగించడానికి పూనుకున్నారో, ఆ యొక్క
అదే పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. ఆదికాండం 19:5-9 మీరు చూస్తారు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు ఆ క్రమంలో ఉన్నప్పుడు లోతు దేవదూతలు తీసుకొచ్చిన సమాచారాన్ని వింటూ ఉన్న సమయంలో వీధిలో ఉన్న ప్రజలు వారి మీదకి ఏ రీతిగా దొమ్మిగా కూడి వ్యభిచారం చేయడానికి, వారిని పాడు చేయడానికి, పురుషులను కూడా దేవదూతలను కూడా వారు పాడు చేయడానికి వారి పైకి పడుతూ ఉన్న సమయంలో దేవుడు ఆ పట్టణాన్ని కాల్చాలని ఆదేశించాడు. అటువంటి స్థితిలోనే ఆ అనైతికమైన విలువలు కలిగిన ఆ స్థితిలోనే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీని స్త్రీ పట్ల జరిగించినట్లు కూడా పురుషు పట్ల జరిగించాలనే ఆతృతతో ఆ పోకిరీలు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ యవనస్తులు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ స్త్రీని కాపాడవలసిన ఈ యొక్క పెనిమిటి వాళ్ళ దగ్గరికి పంపించడం, అలాగే ఆ యొక్కడున్న వ్యక్తి కూడా మీరు స్త్రీల పట్ల జరిగించండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి స్త్రీలని అని చెప్పి చూస్తాం. అవునండి, ఈ రోజుల్లో లీగలైజ్డ్గా వ్యభిచారం జరుగుతూ ఉంది. దాన్నే నైతికత పతనం అంటాం. కోర్టులు అలాగే కొన్ని కంట్రీస్ లీగలైజ్డ్ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దేశాన్ని పతన స్థితికి తీసుకువెళ్తూ దేశం అభివృద్ధి కోల్పోయే విధముగా చేస్తూ ఉన్నారు. మరి విలువైన నైతికత వైపు మీరు నడవాలి అంటే మరి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో ఒకసారి మనం జీవగ్రంథం నుంచి తెలియచేస్తుందో జీవగ్రంథం దాన్ని ధ్యానిద్దాం. ఆమోసు 3:3 ఇద్దర సమ్మతి లేకుండా ఎలా కలిసి నడవగలరు అని చెప్పి దాని గురించి తెలియజేస్తూ ఉంది. 3:3. అలాగే హెబ్రీలు వివాహం యొక్క ప్రాధాన్యత 13:4 వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, ఆనుపు నిష్కలంకాను అనే విషయం పరిశుద్ధత, వివాహంలో పరిశుద్ధత గురించి తెలియజేస్తుంది. సామెతలు 5:15 వరకు, 5:15 నుండి 19 వరకు నీ భార్య విషయంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆశలు నీ భార్యతోనే తీర్చుకోవాలనే ఉద్దేశము అక్కడ తెలియజేయబడుతూ ఉంది. అలాగే మత్తయి సువార్త 5:28 ఇది హిస్టారికల్ స్టేట్మెంట్, చరిత్రను సృష్టించిన స్టేట్మెంట్. ఇప్పటి యవనస్తులకు కానీ తరతరములకు ఉపయోగపడే స్టేట్మెంట్ అండి. ఇది సాక్షాత్తు దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చిన స్టేట్మెంట్. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే వ్యభిచారం చేసినట్లు. ఇది గొప్ప నైతిక విలువలను ప్రతి యవనస్తుడికి నిరంతరము ఎన్ని యుగాలైనా అది ఉపయోగపడే స్టేట్మెంట్ అండి. 5:28 ఒక స్త్రీని మోహముపు చూపుతో చూస్తే అది తక్షణమే ఆ యొక్క వ్యభిచారం చేసినట్లు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. అదేవిధంగా యోబు ఒక నీతిమంతుడు, భూమి మీద దేవుడిచే సాక్ష్యం పొందిన గొప్ప నీతిమంతుడు. తీసుకుంటున్న తీర్మానం ఏంటో తెలుసా? యోబు 31:1 కన్యకను నేను ఎలా చూస్తాను అని కన్నులతో తను నిబంధన చేసుకున్నాడంట. ఈ రోజులో మరి విలువైన నైతికతను కాపాడుకున్నటకు మన శరీర విషయంలో నువ్వు ఏ విధమైన నిబంధన తీసుకుంటున్నావు? దేవుడు నైతికతను కాపాడుకోవడానికి ఎంతో మార్గము సిద్ధపరిచాడు. ఎన్నో విధాలమైన మార్గాలు మనకున్నాయి. ఇక్కడ జీవగ్రంథం ద్వారా మొదటి దశలోనిక 4:3-5 కామాభిలాషులు యందు ఉండకూడదు, మనము మన శరీరమును ఘటమును కాపాడుకోవడమే దేవుడి చిత్తం అని చెప్పి అక్కడ ఉంటుంది. కాబట్టి సహోదరులారా, విలువైన నైతికత కలిగి అదుపులో లేని నైతికత వైపు నువ్వు అడుగు వేస్తావా? విలువైన నైతికతతో నీ జీవితాన్ని కొనసాగిస్తావా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మరి ఇటువంటి
అదుపులు లేని నైతికత ద్వారా మరి జరిగిన సంఘటన ఏంటి అంటే అమానుషమైన ఘటన అండి. అమానుషమైన ఘటన, అది ఒక దుర్వార్త. ఆ రోజు ఇశ్రాయేలీలలో జరగని చెడు వార్త సంభవించింది ఆ సంఘటన. అదేంటి అంటే న్యాయాధిపతులు 19:25-30. వారు ఆ పోకిరీలు చేసిన పనికి ఆ యొక్క స్త్రీ చనిపోవడం జరుగుతుంది. మరి ప్రాతకాలమున ఆ యొక్క 2-3 ఆ ప్రాంతంలో ఆ స్త్రీ గుమ్మం దగ్గర పడిపోవడం, ఈ నెగ్లెజెన్సీ వల్ల తన ప్రాణాలను కాపాడుకోవటానికి ఆ యొక్క ఉపపత్నిని వారికి ఎరగా వేసి తప్పించుకొని తిను ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి వచ్చి లేద్దాంలే వెళ్దాంలే అని చెప్పి అంటే తను ఉలుకు పలుకు లేకుండా పడిపోయి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ స్త్రీని ముక్కలుగా కోసి 12 గోత్రాలకు పంపడం జరుగుతుంది. ఇది ఎంత భయంకరమైన ఘటన అంటే ఆ స్త్రీ పట్ల సరే చేసేది అక్రమం పైన అక్రమం సంబంధమే, ఇద్దరు కలిగి ఉన్నారు. కనీసం ఆ స్త్రీని కనికరించి న్యాయం జరిగించి ఒక విధంగా పంపిద్దామనే ఉద్దేశం లేకుండా వారందరికీ తెలియజేయాలి, పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో సంఘటనను మరి అక్కడ స్త్రీ శరీర భాగాల్ని కోసేసి 12 మందికి పంపడం ఎంత భయంకరమైన సంఘటన. మరి ఈ రోజుల్లో కూడా చూడబోలేదు మనం ఎంత భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయో. అక్రమమైన సంబంధనలో అయిన వాళ్ళని కావచ్చు, లేకపోతే ప్రియుడిని చంపడమో, ప్రియుడు భర్తను చంపడము, భర్త భార్యను చంపించడము ప్రియురాలు కోసం, ఎన్నో విపరీతమైన ధోరణుల్లో రీసెంట్ క్రిమినల్ కేసెస్ నమోదవుతూ ఉన్నాయి. కేవలం ఈ స్వల్పమైన ఈ స్వల్పకాల సుఖాలకు, క్షణకాల సుఖాలకు ఈ యొక్క వ్యక్తులు మరో వ్యక్తులను పతనం చేయడం, అంతం చేయడం, ఎంతో భయంకరమైన సంఘటనలు జరుగుతూ వింటూ విచారమైన హృదయముతో ఈరోజు మనుషులు బతకవలసి వస్తూ ఉంది. ఎటు నుంచి ఏ సంఘటన వినపడుతుందో అనే భయంకరమైన వార్తలు వింటూ బ్రతుకుతున్న సమయం. కానీ ఈరోజు మాత్రం మీకు సంతోషకరమైన శుభవర్తమానము నేను అందించాలని అనుకుంటూ ఉన్నాను. ఏ సంఘటనైనా మిమ్మల్ని బాధ పెట్టే వార్తలు మీరు వినుండొచ్చు, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే వార్త ఏంటి అంటే వీటన్నిటి విచారం నుండి, ఇటువంటి అమానుషమైన ఘటనలకు బాధ్యులైన చేసి దానిలో పాలు పొందిన వ్యక్తులకైనా నేను చెప్పదలుచుకునే ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే లూకాసు వార్త 2:10-11 వచనాల్లో ప్రజలందరికీ కలగబో శుభ సంతోషకరమైన సువర్తమానము, నేడు ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి అక్కడ రాసి ఉంది. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే యోహాను సువార్త 1:1 వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను అని చెప్పి 1-2 వచనాలు. అలాగే 14 అదే వాక్యము కృపాసత్య సంపూర్ణం మన మధ్య నివసించింది అని. ఇదెంత అద్భుతమైన వార్త. మనవలే రక్తమాంసములు ధరించుకొని, మనవలే పాప శరీరాన్ని ధరించుకొని పాపంపై విజయం సాధించిన ఆ నజరుడైన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని సూచించే వార్త, శుభవార్త. ఇది సంతోషాన్ని ఇచ్చే వార్త, మీ విచారాలన్నీ తొలగించే వార్త. అమానుషణ ఘటనలైనా, అదుపులో లేని నైతికత అయినా, అక్రమ బంధాల నుండి విడుదలైన సమస్త సంఖ్యలను విడగొట్టే వార్త యేసుక్రీస్తు వార్త. ఆ వార్తని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ప్రియులారా. మరి తదుపరి ఏం జరిగింది? ఈ అమానుషమైన ఘటన ద్వారా ఈ చెడుతనం తొలగించడానికి ఇశ్రాయేలీలు 11 గోత్రాలలో
11 గోత్రాలు కలిసి ఒక గోత్రం పైన అంతర్గత యుద్ధం ప్రారంభించారు. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 1, 2, 4, 6 వచనాలు మీరు చూస్తే యుద్ధం ప్రారంభమైందండి. అలాగే 20, 13, 14, 22 వచనాలు కూడా మీరు చూసినట్లయితే యుద్ధానికి పంక్తులు తీరిన 11 గోత్రాలను మీరు చూస్తారు. దాని మొదలుకొని బెయేర్షెబా వరకు వారు యుద్ధ పంక్తులై దేవుని యొద్ద విచారం చేసి యుద్ధానికి ప్రారంభమవుతారు. అవునండి, ఈ రోజుల్లో ఆ యొక్క చెడు ప్రవర్తన, దుష్కార్యాల వల్ల కుటుంబాలు అంతర్గత యుద్ధాలు, కుటుంబాలలో గొడవలు, బంధాల మధ్యలో బానిస బ్రతుకులు, బంధాలు విచ్ఛిన్నమయ్యే బ్రతుకులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. బ్రతుకులు మారని స్థితిలో ఉన్న ఆ బతుకులలో అంతర్గత యుద్ధాలు, కుటుంబాలలో మానసిక యుద్ధాలు ఎన్నెన్నో మనం చూడొచ్చండి. కానీ ఈ అంతర్గత యుద్ధం కొందరు చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఈ అంతర్గత యుద్ధం ద్వారా రక్తపాతాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కానీ ఇవి చేయటం కన్నా, వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా ముందు ఈ యుద్ధం సంభవించకుండా ఉండాలంటే ఈ ఇశ్రాయేలీయులు భౌతికంగా ఆ చెడుతనాన్ని తొలగించడానికి, వారి మధ్యలోంచి ఆ పోకిరి వ్యక్తులను తొలగించడానికి వారు అప్పుడు ప్రయోగించిన అస్త్రం ఏంటంటే కత్తి, బల్లెము, ఇవన్నీ. కానీ ఈ యుద్ధం సంభవించకుండా, ఈ అమానుషమైన ఘటనలు జరగకుండా, ఈ అనైతికత విలువలు జరగకుండా మరి దేవుడు నూతన నిబంధనలో ఆత్మీయ యుద్ధం చేయాలని చెప్పి సెలవిచ్చాడు. అది పౌలు ద్వారా. గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో శరీర మనస్సు, ఆత్మీయ మనస్సు, శరీరము ఆత్మకు వ్యతిరేకమైన పోరాటం చేయాలని, అలాగే రోమా 7:22-23 శరీరం పైన ఆత్మకు, ఆత్మ పైన శరీరంకి ఏ విధమైన యుద్ధం మనం చేయాలో, అలాగే మొదటి పేతురు 2వ అధ్యాయం 11వ వచనం ఏ విధమైన పోరాటం జరిగించాలో శరీరీచ్ఛల పైన మనం చేయాల్సింది ఆత్మీయ యుద్ధం. మనం అంధకార లోక సంబంధమైన నాదులతో పోరాడుతున్నాం, కానీ ఈ శరీరులతో కాదు. మన శరీరం పైన అధికారం కలిగి ఉండడానికి ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అలాగే తదుపరి అడుగంటిన గోత్రం గురించి మనం ధ్యానిద్దాం. అడుగంటిపోయిన గోత్రం న్యాయాధిపతులు 20వ అధ్యాయం 34-35 వచనాలు, అలాగే 21:3 వచనాలు, అలాగే నిర్గమాకాండంలో కూడా మరి అడుగంటుపైన కోరహు వంశావళి చూస్తాం. అలాగే ఇక్కడ కూడా అడుగంటిపైన ఈ యొక్క బెన్యామీను గోత్రం గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ ఒక్క లేవీయుడు అక్రమ బంధం ద్వారా, ఆ పోకిరీల ప్రభావం ద్వారా గోత్రమే తుడిచిపెట్టుకుపోయింది. ఆ గోత్రం గురించి ఇశ్రాయేలీలు దేవుడి దగ్గర ఏడవడం జరిగింది. చూడండి మరి. అవునండి, కుటుంబాలు పతన స్థితిలోకి వెళ్ళడానికి కారణమవుతున్న పాపం కొన్ని బంధాల ద్వారానే జరుగుతూ ఉంది. అలాగే మరి ఇటువంటి స్థితిలోకి వెళ్ళకుండా ఉండడానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఫలించే మార్గం ఏంటి? మరి ఎదగాలి, అభివృద్ధి పొందాలి, ఆ పతన స్థితిలోంచి పైకి రావాలంటే దేవుడు ఏం సెలవిస్తున్నాడో చూద్దాం. సామెతలు 14:34లో నీతిమంతుల వలె జీవించాలి, క్రీస్తుని పోలి జీవించాలి అనే ఉద్దేశంతో నీతిని ఏ విధంగా జీవించాలో 14:34లో ఉంది. అలాగే లేవియాకాండం 26:9 వచనంలో
అలాగే ఆదికాండము 27, 28 వచనాలు, 27 అధ్యాయం 28 వచనాల్లో చూసినట్లయితే ఫలించి అభివృద్ధి పొందడం, సరైన రీతిగా జీవించడం అనేది మనం చూస్తాం. తదుపరి అడుగంటిన గోత్రం తర్వాత అంతరించిపోయిన స్త్రీ జాతి గురించి మనం చూస్తాం. బెన్యామీను గోత్రంలో వారికి వివాహం చేసుకున్నటకు స్త్రీ జాతి కొరతగా లేకపోవడం జరిగింది. వారికి వివాహం చేసుకున్నట్టుకు స్త్రీలు లేరు. ఎందుకంటే మరి అటువంటి పోకిరి వేషాలు వేసి స్త్రీలపై అత్యాచారం వ్యవహరించిన ఆ గోత్రానికి స్త్రీలు వెళ్ళడానికి ఇష్టపడరు. అదేవిధంగా వారికి వియ్యం అందుకోవడానికి, వారికి వియ్యం ఇవ్వడానికి ఎవరు ఇష్టపడతారు? యవనస్తుడా, నీ యొక్క వేషాల వల్ల నీ తండ్రి నీకు వివాహం చేయలేకపోతున్నాడేమో. యవనస్తురాల, నీ యొక్క ప్రవర్తన ద్వారా నీకు దేవుడు ఇవ్వాల్సిన జవాబు ఇవ్వలేకపోతూ ఉన్నాడేమో. వివాహం జరగట్లేదేమో ఆ ప్రవర్తన ద్వారా. మరి ఆ స్త్రీలు లేని సమయంలో మరి స్త్రీలు ఏ విధంగా మరి వారు స్త్రీలను కోల్పోయారో, మరి బెన్యామీను గోత్రంలో స్త్రీ పురుషులను సైతము వారు సంహరించడం జరిగింది యుద్ధం ద్వారా, చెడుతనం ద్వారా. న్యాయాధిపతులు 21, 1, 2, 11, 14 వచనాలు చూస్తాం. అలాగే మరొక సంఘటన మనం గమనించవచ్చు. ప్రవక్త యెషయా రాసిన 4వ అధ్యాయం 1వ వచనం, 7 స్త్రీలు ఒక పురుషునితో ఉంటారని ప్రవచించడం. స్త్రీల జాతి కరువైపోవడం ఎందువల్ల అంటే ఇటువంటి అనైతికమైన పరిస్థితుల ద్వారా, ఇటువంటి అక్రమమైన బంధాల ద్వారా ఈ సంఘటన జరుగుతుందని యెషయా ముందే ప్రవచించాడు. యిర్మీయా 44:7 వచనం స్త్రీలను ఏ విధంగా అమానుషమైన ఘటనలు వ్యవహరించారో యిర్మీయా కూడా ప్రవచించాడు. అలాగే మరి స్త్రీలను కాపాడుకునే విధంగా మరి దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏ విధమైన విధానంలో మరి స్త్రీలను కాపాడాడో కూడా మనం చూడవచ్చు. స్త్రీ జాతి అణపబడుతుంది, స్త్రీ జాతి పాడైపోతుంది అనే ఉద్దేశంతో దేవుడే న్యాయాధిపతులు 21 అధ్యాయము 19 నుంచి 24 వచనాల వరకు వారు వచ్చి ప్రార్థన చేయగా దేవుడు సెలవిచ్చిన మాట విచారించి చూస్తే, ఎవరైతే మరి ఈ 11 గోత్రాలకి దేవుని పక్షంగా రాని వారు ఉన్న తెగలో స్త్రీలు వారికి దొరికారు. వారిని తీసుకొచ్చి బెన్యామీనులకు ఇచ్చి వివాహం చేస్తుండగా, ఇంకా కొరతగా ఉన్నప్పుడు షిలోహు అనే ప్రాంతంలో ఉన్న నాట్యాన్ని చేసే వ్యక్తులు వీరికి స్త్రీలుగా దొరకడం, వారిని అపహరించడం జరుగుతుంది. చివరికి అపహరించి మరి వివాహం చేసుకునే దుస్థితికి వచ్చారు. అయినను అది దేవుని ఆలోచన వల్లే వారికి అక్కడ దేవుడు జవాబు ఇవ్వడం వల్లే ఆ యొక్క స్త్రీలు కూడా వారికి లభించడం, వారి సంతానము అభివృద్ధి చెందడం జరుగుతుంది. మరి ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళకుండా మరి ఇప్పటికి నువ్వు కొనసాగిస్తున్న చెడు బంధం నుంచి నువ్వు విడుదల పొందాలి. దేవుడిచ్చు మంచి మార్గము, మంచి విధానంలో మంచి కుటుంబం నియమించుకోగలగాలి. అలాగే ఇటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు అన్నదమ్ముల మధ్య ఇటువంటి అంతర్గత యుద్ధము జరుగుతున్న సమయంలో వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు జవాబిచ్చి వారిని ఏ విధంగా వ్యవహరించాలో, ఏ విధంగా ఆలోచన చేయాలో వారికి దేవుడు వారిని ఆదుకొని స్త్రీల విషయంలోనూ వీరి విషయంలో న్యాయాధిపతిగా దేవుడుండి యుద్ధము యెహోవాదే అని సెలవిచ్చిన దేవుడే ఆ యుద్ధాన్ని సరైన రీతిగా జరిగించి ఆ గోత్రమును మళ్ళా పునరుద్ధరించడానికి మార్గం చూపించాడు. న్యాయాధిపతులు 21:3-5 వచనాలు. అలాగే మరి నూతన నిబంధనలో మరి దేవుడు మనల్ని ఏ విధంగా ఆదరిస్తాడో మరి పౌలు 2 కొరింథీ 1 అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తాం.
దేవుడు ఆదరించడానికి, మనల్ని ఆదుకుంటాడని చెప్పి పౌలు అక్కడ మాట్లాడతాడు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆ యొక్క రాజు లేని సమయంలో, అధికారులు లేని సమయంలో, న్యాయాధిపతుల కాలంలో ప్రజలు కట్టుబాటు లేకుండా జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. సామెతల్లో మనం చూస్తాం, చీమల గురించి కానీ మిడతల గురించి కానీ రాసి ఉంటుంది, క్రమశిక్షణ కలిగి వ్యవహరిస్తాయి. పై విచారణకర్త లేనప్పుడు మిడతలు క్రమశిక్షణగా పంక్తులు తీరి నడుస్తాయి అని చెప్పి ఉంది. మరి దేవుడు జీవమార్గం, మంచి మార్గం మన ఎదుట పెట్టి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడినే మన కొరకు భూమి మీద ఇప్పుడు యుగ సమాప్తి వరకు మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని అనుసారంగా మనం నడవాలి, కానీ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఇష్టానుసారంగా మనం ఉండడానికి వీల్లేదు. మొరాలిటీ లెవెల్స్లో సర్వే చేసి చూస్తే అంట ఇండియా 88% వచ్చిందంట. అమెరికా అగ్రగజం అని పిలువబడుతున్న, అన్నగా పిలువబడుతున్న అమెరికా అంట 49% ఉందంట. మొరాలిటీ వాల్యూస్ ఆఫ్ హ్యూమన్స్ అని చెప్పి సర్వేలో వన్ ఆఫ్ ది సర్వేలో నేను చూసినట్లయితే, అలాగే అత్యధికంగా ఇల్లీగల్ అఫైర్స్, అలాగే ఇమొరాలిటీ ఇన్ సెక్సువల్ బిహేవియర్, అలాగే డివోర్స్ శాతం ఎక్కువగా ఉన్న కంట్రీస్ స్వీడన్ అండ్ వియత్నాం అనే కంట్రీస్ అత్యధిక స్థాయిలో ఇలా వ్యవహరిస్తూ ఉన్నాయి. మీరు చూడండి, గమనించండి. ప్రభు రాకడ ఆసన్నమైంది. వివాహానికి విలువలేని పరిస్థితులు దాపరించినాయి. వివాహ వ్యవస్థను దాటిపోయి విచ్ఛిన్నమైపోయి ఎవరిష్టానుసారంగా వారు బ్రతికే లోతు దినములు తలపించే దినములు వచ్చేసాయి. జనులు తినుచు త్రాగుచు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న దినాలు మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. కనుక మెలకుగా ఉండి సిద్ధపడదాం, ప్రభు రాకడకు పూనుకుందాం, ఎత్తబడే గుంపులో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా. ఓ అక్రమ సంబంధం ద్వారా జరిగిన అమానుషమైన ఘటనను, అడుగంటిన గోత్రం గురించి నాయన, అంతర్గత యుద్ధం గురించి దేవా, దాని ద్వారా మేము నేర్చుకోవలసిన ఆత్మీయ యుద్ధం, దాని ద్వారా మేము నేర్చుకోవలసిన ఒక గొప్ప గుణపాఠము మయా ఈ సందేశము ద్వారా, ఈ హెచ్చరికతో కూడిన సందేశము ద్వారా మేము తెలుసుకున్నాం దేవా. తండ్రి, మీ వాక్యము మా పాదములకు దీపమై ఉంది, మాకు వెలుగునిస్తుంది తండ్రి. అయా, మీ కుమారుని సారూప్యంలోకి నన్ను మమ్మలను మలచండి ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా, ముందుకు కొనసాగించండి అయా. రాజులైన యాజక సమూహము నీ కుమారుని గుణాతిశయములు ప్రకటించే వారముగా మేము సిద్ధపడాలి, కానీ ఈ లేవీయుడి వలె పతన స్థాయిలోకి మేము వెళ్ళడానికి వీల్లేదు నా ప్రభా. అయా, ప్రతి ఒక్కరము నాయన నీ వెలుగును ప్రచురించే సాధనాలుగా మేము ఉండాలి, కానీ మా ఇష్టానుసారమైన విధానంలో మేము ఉండడానికి వీల్లేదు నా ప్రభా. మన ప్రభా నాయన, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి బిడ్డలు నాయన, వారు ఏ స్థితులలో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో, ఏ దుర్గతులలో ఉన్నారో వారందరినీ పైకి పెంట కుప్పలోంచి నాయన లేవనెత్తి అద్భుతమైన స్థితిలో శిఖరాలలో మీరుంచి నిలబెడతారని కోరుచు, నజరేయుడు ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి మీ యొద్ద నుండి పరలోక జవాబు పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి. వాక్యాన్ని ఇప్పటి వరకు వీక్షించినందుకు, విన్నందుకు. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుచు ఉన్నాను. దేవుని సత్యోపదేశం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారు ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలను ఉన్నది ఉన్నట్టుగా సరైన రీతిగా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని
చెప్పి మీ అందరినీ ఆత్మీయంగా బలపరచాలని ఆశతో ఉన్నాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మరొకందరికి షేర్ చేస్తారని కోరుకుంటూ అందరికీ వందనాలు. సెలవు.